మీరు ఇంగ్లీష్లో ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నించాలో తెలుసా? చాలా ఈజీ. డూ, డస్, డిడ్ ఈ 3 పదాలు ఉపయోగించి మీరు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఒక వ్యక్తిని ప్రశ్నించాలి? ప్రశ్నించడం వలన నువ్వు అనుకున్నది ఏ విధంగా పొందవచ్చు? ప్రశ్నించడం వలన స్పోకెన్ ఇంగ్లీష్‌లో స్టాండర్డ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఈ వీడియోలో మీరు క్లారిటీగా, కాన్ఫిడెంట్‌గా ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నించాలి అన్నది ఇక్కడ తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో ద్వారా తెలుగు ఎక్స్‌ప్లనేషన్ ద్వారా మన తెలుగు భాషలో కింద ఇంగ్లీషు, పైన ఇంగ్లీషు, కింద తెలుగు వెర్షన్‌లో ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నించాలో చాలా సులభ రీతిలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో తక్కువ టైంలో మీరు క్వెషన్ ఎలా ఫ్రేమ్ చేయాలి? నువ్వు అనుకున్నటువంటి ఫ్లూయెన్సీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒక వ్యక్తి దగ్గర నువ్వు అనుకున్నటువంటి క్వెషన్ ఏ విధంగా అడగాలి అనేది ఈ వీడియో ద్వారా మీరిక్కడ తెలుసుకోబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ద వీడియో. డిడ్ వీటిని ఉపయోగించి ఇంగ్లీష్‌లో ఒక వ్యక్తిని ఏ విధంగా మనం ప్రశ్నించాలి? ప్రశ్నించడం అనేది జనరల్‌గా ఒక కళ అండి. ప్రతి వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇంగ్లీష్‌లో క్వెషన్ అడగాలంటే చాలా భయపడతారు. అది మీటింగ్‌లో గానీ, కాన్ఫరెన్స్‌లో గానీ, జనరల్‌గా వన్ టు వన్ కన్వర్జేషన్‌లో గానీ, లేదా ఇంటర్వ్యూలో గానీ, ఎక్కడైనా చూడండి. మీరు ప్రాక్టికల్‌గా ఆల్రెడీ మీకు అనుభవం ఉండి ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఇంగ్లీష్‌లో కొద్ది వరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ క్వెషన్ అడగాలంటే చాలామంది అక్కడ భయపడుతూ ఉంటారు. ఎలా అడగాలో, అడిగితే ఏమవుతుందో, అతను ఏ విధంగా ఫీల్ అవుతాడో, నేను ఏ విధంగా అడగాలో అని మీకు తెలియకుండానే కొన్ని క్వెషన్స్ అనేవి మీలో అరైజ్ అవుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో ఒక చక్కటి సమాధానం మీకు దొరుకుతుంది. అదేవిధంగా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే గనక ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నించాలి? కేవలం డూ, డస్, డిడ్ వీటిని ఉపయోగించి మనం ఇక్కడ ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నించాలనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అది ఎలా అనేది చూడండి. డు యూ లైక్ టీ? నీకు టీ ఇష్టమా? ఇక్కడ మీకు నీకు లేదా మీరు అని 2 విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్న వ్యక్తి క్లోజ్ అనుకోండి, నీకు అనవచ్చు. లేదు మన కొలీగ్ గాని, జనరల్ మనకన్నా వయసులో పెద్దవారనుకోండి, అప్పుడు మనం ఏమంటాము? మీరు అని సంబోధించవచ్చు. డు యూ లైక్ టీ? మీకు లేదా నీకు టీ ఇష్టమా? టీ ఇష్టమా? యెస్. డు యూ గో టు స్కూల్ ఎవ్రీ డే? నువ్వు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తావా? డు యూ గో టు స్కూల్ ఎవ్రీ డే? మీరు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తావా? డు దే ప్లే క్రికెట్స్? వారు క్రికెట్ ఆడతారా? డు దే ప్లే క్రికెట్స్? వాళ్ళు క్రికెట్ ఆడతారా? డు వి హ్యావ్ క్లాస్ టుడే? మనకి ఈరోజు క్లాస్ ఉందా? డు వి హ్యావ్ క్లాస్ టుడే? మనకు ఈరోజు క్లాస్ ఉందా? డు యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? డు యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? డు యూ రీడ్ న్యూస్ పేపర్? నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా? డు యూ రీడ్ న్యూస్ పేపర్? మీరు లేదా నీవు న్యూస్ పేపర్ చదువుతావా? డు దే లివ్ ఇన్ హైదరాబాద్? వారు హైదరాబాద్‌లో ఉంటారా? లేదా నివసిస్తున్నారా? డు దే లివ్ ఇన్ హైదరాబాద్? వారు హైదరాబాద్‌లో నివసిస్తున్నారా? డు యూ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ డైలీ? నీవు ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్ చేస్తావా? బ్రేక్‌ఫాస్ట్ మనము జనరల్‌గా అల్పాహారం అని చెప్పుకోవచ్చు తెలుగులో. అల్పాహారం. డు యూ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ డైలీ? నీవు ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్ చేస్తావా? డు యూ లైక్ మ్యూజిక్? నీకు మ్యూజిక్ ఇష్టమా? డు యూ లైక్ మ్యూజిక్? నీకు మ్యూజిక్ ఇష్టమా? డు వి హ్యావ్ ఇనఫ్ టైమ్? మనకు సరిపడినంత టైం ఉందా? డు వి హ్యావ్ ఇనఫ్ టైమ్? మనకు సరిపడినంత టైం ఉందా? డు యూ వాచ్ మూవీస్? నువ్వు సినిమాలు చూస్తావా? డు యూ వాచ్ మూవీస్? నీవు సినిమాలు చూస్తావా? డు దే వర్క్ ఇన్ ఐటీ కంపెనీ? వారు ఐటీ కంపెనీలో పని చేస్తారా? డు దే వర్క్ ఇన్ ఐటీ కంపెనీ? వారు ఐటీ కంపెనీలో పని చేస్తారా? డు యూ హెల్ప్ యువర్ పేరెంట్స్? నీవు నీ తల్లిదండ్రులకు సహాయం చేస్తావా? డు యూ హెల్ప్ యువర్ పేరెంట్స్?
నీవు నీ తల్లిదండ్రులకు సహాయం చేస్తావా? డూ యు నో మై ఫ్రెండ్స్? నీవు నా స్నేహితుడిని తెలుసా? డూ యు నో మై ఫ్రెండ్? నువ్వు నా స్నేహితుడి గురించి తెలుసా? డూ వి నీడ్ టు వెయిట్? మనం వెయిట్ చేయాలా? డూ వి నీడ్ టు వెయిట్? మనం వెయిట్ చేయాలా? ఎస్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మన యొక్క వీడియోని ఒక్క లైక్ చేసి ఒక ముగ్గురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మంచి ఎనర్జీతో, మంచి మోటివేషన్తో, కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు రాగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.